హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్. నేను మీ నిల్మని. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మేము శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం పెనుగ్రంచిప్రోలు వచ్చామండి. ఈ దేవస్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలులో ఉంటుందండి. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిశారు. తిరుపతమ్మ తల్లి అత్తవారిల్లు పెనుగంచిప్రోలు అండి. ఇక్కడే అమ్మవారు స్వయంగా వెలిశారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా బోనం తయారు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారండి. బోనం తయారు చేసుకోవడానికి కావలసిన సదుపాయాలన్నీ ఇక్కడ దొరుకుతాయండి. లేదా మనం ఇంటి దగ్గర నుంచి బోనంకి కావలసిన సామాన్లన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చండి. సామాన్లన్నింటినీ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే అక్కడ స్టవ్కి ఒక టికెట్ తీసుకుంటే మనం బోనం తయారు చేసుకోవచ్చు. ఆ టికెట్ వచ్చేసి 20 to 50 రూపీస్ ఉంటుంది. సో అలా అయినా మనం తయారు చేసుకోవచ్చు. లేదా మనం అంటే ఏమీ తెలియక ఫస్ట్ టైం అలా వెళ్ళాము, కానీ బోనం తయారు చేయాలని అనిపిస్తే అక్కడ అన్నీ దొరుకుతాయి. తీసుకొని మనం అక్కడ పరమాన్నం తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక్కడికి ఆదివారం, శుక్రవారం అలాగే మంగళవారం ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారండి. ఆదివారం కొంచెం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మామూలు టైంలో కూడా భక్తులు వస్తూనే ఉంటారనమాట. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో లోపల మనకి వీడియో అయితే షూట్ చేయనివ్వరు కాబట్టి నేను లోపల ఎక్కువగా ఏమీ తీయలేదండి. ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువ మంది ఇంటి దగ్గర నుంచే పాలు పొంగించుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుంటూ ఉంటారండి. ఎక్కువగా నేను కూడా ఇంటి దగ్గర నుంచే బోనం తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఇక్కడ కొనాలంటే రేట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేసి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడమే బెస్ట్ అని చెప్తాను నేనైతే. మరీ ఏమైనా మర్చిపోయి ఉంటే కంపల్సరీ అయితే అక్కడ కొనవచ్చు. ఎందుకంటే తప్పదు కాబట్టి అక్కడ కొనవచ్చు. ఇలా పాలు పొంగించుకున్నాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులు, పసుపు, కుంకుమ, గాజులు అలాగే జాకెట్ ముక్క పూలతో బోనాన్ని అలంకరించుకొని బోనాన్ని ఎత్తుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దర్శనానికి వెళ్ళాలండి. లోపలైతే ఫోన్ ఎలో ఉండదు. మనం బోనం ఎత్తుకొని బయటికి రాగానే డప్పు కొట్టేవాళ్ళు వస్తారండి. వాళ్ళు ఇలా డప్పు కొట్టినందుకు మన దగ్గర 3 ప్రదక్షిణాలు అయ్యాక డబ్బులు అయితే అడుగుతారండి. మనకు కావాలంటే రమ్మని చెప్పొచ్చు, వద్దనుకుంటే ముందే వాళ్ళకి చెప్పేయాలి వద్దని. సో వద్దని చెప్తే అక్కడే ఆగిపోతారనమాట. వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.